తన సొంత చెల్లె తన దాంపత్య జీవితానికి విలన్ గా మారుతుందని అనుకోలేదని తన భర్తని తన దగ్గరికి పంపించమని ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించారు ఝాన్సీ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. నమస్తే. హలో ఝాన్సీ, నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నా పేరు ఝాన్సీ. నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది. అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి? నాన్నగారు చనిపోవడం వల్ల మ్యారేజ్ అయింది. సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా నీకు పెళ్లి చేస్తారు. ఏంటి లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు. ఇష్టం లేని మ్యారేజా? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు. ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే మీరు మీ ఏజ్ ఎంతమ్మా అప్పుడు పెళ్ళప్పటికి? 70. 17, 18 అంటే మైనర్ మ్యారేజ్ చేశారా మీకు? 17 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. ఎంతమంది మీరు సిబ్లింగ్స్, అంటే అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు ఒక చెల్లి, అక్కని. మీ భార్యాభర్తల జీవితం ఎలా ఉంది? కొన్ని రోజులు బాగానే ఉండేది. ఆ తర్వాత మా చెల్లి ఇచ్చేసింది. ఏంటి? ఏం చేసిందమ్మా మీ చెల్లి? నా లైఫ్ లోకి వచ్చి ఇచ్చేసింది. అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి? అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి అనేసి వచ్చింది. ఓకే. ఆయన ఆమె అలాగా రిలేటివ్ అయ్యి ఇచ్చేశారు. నాకు ఒక బాబు. మీకా? ఉమ్. ఓకే. మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎంతకాలం అయింది సుమారు? 2 సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది. ఆ. నేను చూడలేదు కదా, సొంత చెల్లి కనేసుకొని అనుమానించకూడదని చెప్పి నేను ఇంక ఇప్పుడు వరకు ఇచ్చేసుకోలేదు. అంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ రెగ్యులర్ గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట. వెళ్తుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ కదా అని చెప్పి మెసేజ్ చేసుకుంటున్నారు అనేసుకొని నేను ఇంకా ఊరుకొనే ఉన్నాను. ఏంటమ్మా, ఏం కనిపించిందా చూడకూడనటువంటి అంశం ఆ మెసేజెస్ లో? మెసేజెస్ లో నాకు అన్యాయం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది. ఏంటి మా సొంత చెల్లి అయి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు. అదేంటని అడిగితే మీ ఆయన మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి, దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి మీ చెల్లిని పిలిపించారా? మా చెల్లిని రమ్మని అంటే నేను కాల్ చేస్తా ఆగు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు పిలిపించలేదా మీ చెల్లిని? నేను ఆయన్నే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకొని నేను చెప్తుంటే ఆయన నేను పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి, నువ్వు అర్జెంట్ నా ఇంటికి రా, ఏంది ఈ మెసేజ్లు, ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు, నేను ఇక్కడే అడుగుతా, మీకేం సంబంధమో రండి అనేసుకొని నేను మా చెల్లిని పిలిపించా. చెల్లికి నీకు సంబంధం ఎలా ఉందమ్మా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం. నేను కష్టపడి నేను అన్ని చేస్తే ఆమెని స్కూల్కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు. ఆయన అలా చేశాడో ఈ అమ్మాయి అలా చేస్తుందో మనకేం తెలుసు? మీ చెల్లిని నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? ఏమంది నువ్వు అలా పిలిచిన తర్వాత? అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క, చూడడానికి వస్తే ఇలా ఇచ్చేసాడు నాకు బావా, అలా చేస్తా నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని చెప్పేసి అలా ఒప్పుకున్నాను. నేను అడిగాను, అడిగితే నాకు ఇలా బలవంతం చేశాడు అది ఇది అని చెప్పి. అప్పుడు ఎందుకు చెప్పలేదంట మరి? అప్పుడు వరకు ఎందుకు ఆగింది? చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్యలో మంచి స్నేహమే ఉంది కదా, మరి బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ముందే చెప్పాలి కదా మీ చెల్లి. ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా, ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చు పెడదామని చెప్పి ఆమె కూడా అలాగే చేసింది. ఇద్దరు ఇద్దరు సంబంధం చేసి ఇప్పుడు ఇక్కడ పిలుద్దామని చెప్తే ఇద్దరు దొరికారనమాట. పిల్లలు ఉన్నారా? నాకు ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. బాబుకి ఎంత వయసు? బాబుకి 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. మరి డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ ఆయనకి? డ్రింకింగ్ అలవాటు. వేరే ఆడవాళ్ళ పరిచయాలు ఇప్పుడు మా చెల్లె పరిచయం నీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు. మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ 2 years పాటు 3 years పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు, నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల మీ లేదు బానే ఉండేవాళ్ళమి. మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బానే ఉండేవారంటే ఏం గొడవలు లేవా? సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఎటువంటి డిఫరెన్స్ లేదా? మామూలుగా చిన్నది ఏదైనా అది చిన్నవి రావడం అది కామన్. అది నా లైఫ్ లోకి నా చెల్లి రావడమే ఇలా జరిగింది. ఏదున్నా అతను ఇలా డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు, కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కును పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నాము.
చిన్న ఇతనికి చిన్నవి ఏంటంటే- ఇంట్లో కామన్ అది ఒక రావడం. విషయం ఏంటంటే నువ్వు వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీ చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి నీకు తెలియదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? నేను బయటికి మార్కెట్ కని ఇంకోటి దీనికని నమ్మింది పోతుంటే అలాగా వచ్చి రిలేటివ్ అయింది. మీ హస్బెండ్ కి చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు, వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు, మీ ఇద్దరి మధ్యన ప్రయాణం అనేది సాఫీగానే జరిగిందని అంటున్నావు, మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడూ లేదు అని చెప్తున్నావు, అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు, అంతేనా? ఉమ్. సో ఇదంతా ఎప్పుడు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఇంట్లో ఎప్పుడు లేనప్పుడు? జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళడం అలవాటు. ఓకే. అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం, అక్కడ పూజలు చేసుకొని 1-2 గంటల వల్ల లేట్ అయిపోవడం, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు. నేను ఈ మెసేజ్ చూసే నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది, అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం అయింది. మీ మరి- ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసా? మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరినే అడుగుతున్నా ఫస్ట్. వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ వీళ్ళది కనుక్కొని అంతటా మా మమ్మీ వాళ్ళని మా అత్తయ్యని అందరినీ పిలిపిద్దామని. అయితే ఏమంటున్నాడు మీ ఆయన? ఏమంటున్నాడు ఈ విషయంలో? ఆమె కూడా కావాలి, నువ్వు కూడా కావాలి అంటున్నాడు. సరిపోయి. అదేంటి అలా ఇద్దరిద్దరు నన్ను ఎందుకంటే కుదరదని తెలీదా మీ అంటే- ఆయనకి? ఏమో మరి ఆమె కావాలి ఉమ్. అని అంటున్నాడు. అంటే ఇది ఇద్దరు 50-50 కావాలా, లేదంటే నువ్వు 20 ఆవిడ 80యా? ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండ. నాది నాకు చూపియ్యి, నేను ఇంకెంత మోసం చేసినా నా చెల్లి మోసం చేసింది, నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలి అని అడుగుతుండ ఆయన. మీ సిస్టర్ ఏమంటుందమ్మా? మా చెల్లి నాకు మోసం చేసిండు, నా దారి ఏం చూపి నాకు సరే, అనుకుని మోసం చేసినప్పుడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదంట? అప్పుడు ఏం చెప్పలేదు, నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మెసేజ్ అడిగాను. నువ్వు చూడకపోతే కనుక ఇంకో ఇంకా 20 continue ఇంకా సంవత్సరాలు 20 చేసేవాళ్ళు. సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఆవిడలో ఇంకా కూడా ఏమీ- పాపో బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్ని చూసుకొని మాకు రోడ్డు మీద పెట్టుంది. మీ ఆయన ఏంటంటే దరిద్రంగా దొరికిన తర్వాత కూడా ఆ. ఇద్దరు కావాలంటున్నాడు, ఇద్దరు మీ చెల్లి కావాలి. ఏంటంటే న్యాయం చూపెట్టండి అని న్యాయం అంటుంది. చూపించండి అని అంటుంది. ఎందుకు న్యాయం అంటుంది? తనకు ఇట్లా pregnant ఆ, బిడ్డ అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనేసుకొని అలా అంటుందా? అంటే చెప్తుంది. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ అయిపోయిందా? డెలివరీ కాలేదు, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నా అని ఎన్ని చెప్తుంది. మంత్స్ ఇప్పుడు? 3వ నెల. 3 నెలలు. అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు? అదే మీ దగ్గరికి వచ్చాను కదా, మీరేం తీర్పు అంటే ఇప్పుడు ఏంటి, చెప్తారో. నీకు మీ ఆయన కావాలా, మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా, లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా? నాకు అసలు మా నీకు ఆయనే ఎలాంటి కావాలి, న్యాయం కావాలి? నాకు మా ఆయనే కావాలి. వితౌట్ యువర్ చెల్లి, ఉమ్. అంతే కదా? ఉమ్. ఇప్పుడు అంతేనా? మేమైతే అదే చెప్తాం, అది ఉమ్. చూసే ప్రేక్షకులు అంతే. అందరికీ తెలుసు, కానీ విత్ చెల్లి అని అంటున్నావా, వితౌట్ చెల్లి? మీ ఆయన ఏమో ఇద్దరు ఇద్దరు కావాలంటున్నారు. కావాలంటున్నారు, నువ్వేమంటావు నాకైతే అంటే మా నాకు ఆయన కావాలి, నా మీ బిడ్డతో ఆయన నేను బతకాలి మా ఆయన కాడ. మీ చెల్లి చావు, ఆ అమ్మాయి చావని అంతే. ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకొని, Super. నాకు మీ దగ్గర న్యాయం ఆయన కావాలి. రైట్ బ్యూటిఫుల్. సో ఝాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ Hmm. అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి. సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం. లక్ష్మి చెప్పమ్మా. మా అక్క సార్, మా బావ మంచోడు, మా అక్క కూడా మంచోళ్ళే ఇద్దరు. కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఎప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గరకు తీసేసుకున్నాడు. అంటే మంచిగా ఫ్రీగా ఉంటా మాట్లాడుతా ఉంటే మంచోళ్ళే అనుకున్నాను, కానీ ఆయన మొత్తానికి నా జీవితమే నాశనం చేశాడు సార్. అతను చెడ్డాడు అప్పుడు అప్పుడు ఎంతకాలం అయిందమ్మా అది? 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. సో 2 years బట్టి మీ రిలేషన్షిప్, లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ 2 years బట్టి అంతకు ముందు నుంచే లేదు సార్, పరిచయాలు అంతకు ముందు నుంచి జరిగినాయి? లేదు ఫస్ట్ బాగుంది, మధ్యలో 2 years నుంచి ఇలాగా.